హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి మెయిన్ రోడ్కు దగ్గరలో చూసే వాళ్ళకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి 25 ఫీట్ రోడ్డు, మరి ఈస్ట్ ఫేసింగ్లో బోర్ వాటరు, మున్సిపల్ వాటర్ అయితే అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి మెయిన్ రోడ్కు దగ్గర చూసే వాళ్ళకైతే మరి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాపర్టీ. మరి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి సింహదారము ఈస్ట్ ఫేసింగ్లో అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ ఏరియాలో మీకు ఈజీగా కూడా ఇక్కడ ఆల్టో కానీ ఒక 4 వీలర్ కార్ అయితే పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 2 వీలర్ పార్కింగ్ చేసుకున్నట్టు కూడా 2 వీలర్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి అయితే మరి పార్కింగ్ ఏరియా అయితే దీనికి వదిలేసి మరి చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ సైడ్ 2.5 ఫీట్ గల్లీ వదిలారు. అలాగే మరి మెట్ల కింద కూడా చూస్తే కూడా వాష్ ఏరియాతో పాటు అడిషనల్గా ఒక వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి ఈస్ట్ ఫేసింగ్లో చాలామంది మన కస్టమర్లు ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి ఈ ప్రాపర్టీ కాదు మరి మీ కోరిక మేరకు అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ సైడ్ సింహదారం అయితే ఇన్స్టాలేషన్ చేశారు. మరి ఈ సింహదారము మరి ఇండియన్ టేకుడ్తో చేసిన మంచి టేక్ తోటి అయితే సింహదారం అయితే దీనికి పెట్టడం జరిగింది. మరి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయితే ఈస్ట్ సైడ్తో పాటు అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఈస్ట్ సైడ్తో పాటు నార్త్ సైడ్ కూడా అడిషనల్గా దీనికి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్కు ఆపోజిట్లో చూడొచ్చు. ఈ ఏరియాలో 4 మూలలు స్క్వేర్లో ఉన్నందున ఇక్కడ మీరు సోఫా సెట్ వేసుకున్న టీవీ యూనిట్ కూడా మనకు సిమీ ఫర్నిచర్ కూడా దీనికి మరి టీవీ యూనిట్కు పెట్టుకోవడానికి మరి మంచిగా ఫినిషింగ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఒకవేళ మీరు హాల్లో ఇందులో మీరు డివైడ్ చేసుకున్నా కూడా ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా కూడా మరి డైనింగ్ టేబుల్ వేసుకునే అనుకో ఆప్షన్తో దీనికి ఉన్నది. ఇల్లు చూడొచ్చు, 4 మూలలు కూడా మనము ఒక మనిషి తిరిగేటట్టు 4 మూలలు అయితే మరి ప్లేస్ అయితే వదిలి మరి 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఈస్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనకు ఆగ్నేయంలో కిచెన్కు పక్కనే పూజ గది కూడా మనకు సపరేట్గా అయితే పూజ గది కూడా దీనికి ఇచ్చారు. సో ఒకవేళ మీరు దీనికి ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంది. కింద చూడొచ్చు ఫ్లోరింగు, అలాగే పైన చూడొచ్చు ఫాల్ సీలింగు. మరి వర్క్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌజు దీనికి వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. 2 బెడ్రూమ్లలో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మరి డబల్ బెడ్రూము ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామో 1 BHK పొజిషన్లో అయితే మీకైతే 2 అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 10x10 మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకు 10x10 అయితే 2 మాస్టర్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. ఏదైతే చూస్తున్నామో ఈ మాస్టర్ బెడ్రూమ్కు పక్కనే చూసినట్టు అందులో అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మరి లొకేషన్ చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 8 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అలాగే ఏదైతే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో మరి బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో 150 ఫీట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. అంటే మీకు ఏ టైం అయినా కూడా మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ పోయడానికైతే మనకైతే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదొక బెడ్రూము. మళ్ళీ అలాగే చూసినట్టు ఇది కూడా ఒకటి బెడ్రూము. ఇందులో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరగడానికైతే ప్లేస్ అయితే ఉంది. ఇందులో ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మరి 10x10 అయితే బెడ్రూమ్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మరి చాలామంది అయితే మాస్టర్ బెడ్రూమ్ ఒకదానిలోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటంటే దీనికి 2 బెడ్రూమ్లలో మనకు 2 అయితే వాష్రూమ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది బిల్డింగ్ ఏజ్ వచ్చేసి జస్ట్ 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. అలాగే ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మరి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అయితే మరి వీడియో చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నదని కూడా పైకి వెళ్ళి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. అవసరం లేదు పైన ఇది ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. కింద ఎందుకంటే మనకు పార్కింగ్ వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో మీకు ఒకవేళ ఇక్కడ ఏరియాలో కూర్చోవాలనుకున్నా కూడా బాల్కనీ ఏరియాలోకి అయితే చాలా పీస్ఫుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మెయిన్ డోర్ ఏదైతే ఉన్నాయో మెయిన్ డోర్లు కూడా సేమ్ అయితే మనకు ఈస్ట్లో ఇచ్చారు. పక్కన వచ్చేసి 1 BHK, అలాగే ఇది చూసుకున్నట్టు ఇది కూడా 1 BHK.
1 BHK ఎలా ఉందని చూద్దాము. ఒకసారి ఈస్ట్ సైడ్ నుంచి కూడా చూసినట్టయితే మనకు నార్త్ సైడ్ కార్నర్లో వాష్ ఏరియా దీనికి ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు అక్కడ ఏరియాలో వాషింగ్ మిషన్ లాంటి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉన్నది. మరి ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారో టోటల్గా మీకు ఈ బిల్డింగ్ వచ్చేసి 20,000 నుంచి ఒక 22 నుంచి 23,000 వరకు కూడా మీకు రెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇది వచ్చేసి మరి హాల్లో మీరు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ చైర్స్ సోఫా సెట్స్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కిచెన్ కూడా చూడొచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ అయితే ఏదైతే ఉన్నదో 1 BHK ఇదైతే బెడ్రూమ్ సైజ్ ఏదైతే ఉన్నదో మనకు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14/10 మరి 14x10 అనేది ఈజీగా కూడా మీకు ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి అయితే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. యాస్టిస్కి ఇది ఎలా ఉన్నదో పక్కన కూడా వచ్చేసి మనకు 1 BHK అయితే పైన అయితే ప్లాన్ చేశారు. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా 22 నుంచి ఒక 23,000 వరకు కూడా రెంట్ కూడా వస్తుంది. మరి లొకేషన్ ఒకసారి చూసినట్టయితే లొకేషన్ వచ్చేసి మనకు బడంగపేట రన్నింగ్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో మరి రన్నింగ్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ అయితే ఉన్నది. దీని డైమెన్షన్ చూస్తే 25x40 మరి 25x40 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. 110 గజాలలో ఉన్నది. ఈస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ అయితే ఉన్నది. ఓనర్స్ ఉండగా కూడా మనకు ఒక 12,000 నుంచి 15,000 కూడా రెంట్సెస్ వస్తున్నాయి మనకు. లొకేషన్ మళ్ళీసారి చూసినట్టయితే ఏదైతే మన బడంగపేట్ బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్ ఏదైతే ఉన్నదో 150 ఫీట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉన్నది. 150 ఫీట్కు రన్నింగ్ మనకు ఏదైతే మరి రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో రన్నింగ్ రోడ్కు మనకు సెకండ్ బిట్ ఉన్నది. మరి దీనిపైన మీరైతే 68 lakhs అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. 68 లక్షలకు మరి ఇంత తక్కువ బడ్జెట్లో G+1 హౌస్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ దొరకడం కూడా చాలా కష్టము. ఒకసారి అయితే మరి సరౌండింగ్ కూడా ఎలా ఉన్నదని కూడా ఒకసారి పైకి వెళ్ళి సరౌండింగ్ కూడా చూపిస్తాం. మరి చుట్టూ కూడా చూడొచ్చు. చుట్టూ సరౌండింగ్ టోటల్గా ఈ ఏరియాలో మరి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ G+1 2 అయితే మరి కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ఈ ఏరియాలో కూడా లేబర్స్ కూడా స్టే చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి మరి ఏదైతే మరి మెట్ల సైడ్ ఏదైతే ఇచ్చారో మెట్ల సైడ్ మనకు ఒక బిల్డింగ్ మొత్తంలో మనకు ఒక 5 నుంచి 10% పైన ఏదైతే చూస్తున్నామో హై టెన్షన్ వైర్స్ అయితే మరి ఒక 10% అయితే అది కూడా మనకు మెట్లకు ర్యాంప్ పైన అయితే హై టెన్షన్ అయితే వెళ్ళింది. మీరు ఫ్యూచర్లో కూడా G+2 అలాగే 3 కూడా వేసుకున్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. దీనిపైన మీరు మరి 80 నుంచి 90% కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. మరి మరోసారి ప్రాపర్టీ అయితే మనకు చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మరి ఇంత తక్కువ బడ్జెట్లో 68 లక్షలు అనేది మరి G+2 అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైజు. ఈ ఏరియాలో 100 స్క్వేర్ యార్డ్ ఆల్మోస్ట్ మనకు 65 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 110 గజాల ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్న ప్రాపర్టీ మరి 68 లక్షలు అనేది కూడా ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ లేట్ చేయకుండా ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకొని ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.